గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ గత ప్రభుత్వం కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అనేక సంవత్సరాల నుంచి, నాకు తెలిసి కూడా అనేక సంవత్సరాల నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి మాకు డైట్ ఛార్జీలు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను మంచి భోజనం పెట్టడం కోసం డైట్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కింది. కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. అంతేకాకుండా ఏంటంటే విద్యారంగం బలోపేతానికి 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కోణం చూసినట్టయితే మనకేం కనిపిస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేస్తూ నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందనేది మనందరికీ కూడా అర్థమవుతా ఉన్నది. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ విషయంలో కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా బాధపడుతూ మేము ఒకటే ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడులకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్రలకు మీరు వెంటనే విచారణ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంతో నమ్మకంతోని పేద వర్గాలు, బలహీన వర్గాలు వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపిస్తే, చదువుకోమని పంపిస్తే గవర్నమెంట్ ఒకవైపేమో డైట్ ఛార్జీలు పెంచుతూ వాళ్ళకు మంచి విద్యను అందించడం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక అనుమానం కలుగుతా ఉంది. ఏంటంటే దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. లగచర్ల సంఘటన అయితేంది, దిలావర్పూర్లో జరిగినటువంటి ఆందోళన అయితేంది, హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్లో వెనుక అయితేంది, ప్రతి దాని వెనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కుట్ర దాగి ఉన్నది. దానికి కారణము ఇవాళ మనందరికీ కూడా తెలుసు. ఆ హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కన్నా ముందు వీళ్ళందరూ కూడా భోజనం చేశారు అక్కడ. ఎవరెవరంటే నమస్తే తెలంగాణ పత్రిక విలేకరి, ఎంఆర్ఓ, హెడ్ మాస్టరు, అక్కడ టీచరు, వీళ్ళందరూ కూడా భోజనం చేశారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా భోజనం చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే నిన్న ఒక కమిటీ చేశారు, ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది నిజ నిర్ధారణ కమిటీ ఏదో కమిటీ వేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పెట్టారు. నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హాస్టళ్లలో జరుగుతున్నటువంటి ప్రతి కుట్ర వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే విచారణ చేపట్టాలి. లేకపోతే అనేక మంది విద్యార్థులు వీళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు వెంటనే ఎంక్వైరీ విచారణ జరిపించాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అబద్ధాలు చెప్తూ, రోజువారీ కూడా అబద్ధాలు చెప్తూ వీళ్ళు బతుకుతా ఉన్నారు. మనందరూ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులను బలి చేసినటువంటి చరిత్ర వీళ్ళకే ఉన్నది. ఇవాళ అధికార దాహం కోసం కూడా మరొక్కసారి విద్యార్థులను బలి చేసే ప్రయత్నం, కుట్ర జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. దయచేసి విచారణ చేయండి. ఈ కుట్రలకు పులి స్టాప్ పెట్టాలి. లేదంటే పిల్లలు వాళ్ళ యొక్క హాస్టళ్లకు విద్యార్థులను పంపించాలంటే తమ బిడ్డల్ని భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో. మనమేమో మంచి విద్యను ఇవ్వాలనుకుంటా ఉన్నాం, మంచి భోజనం పెట్టాలనుకుంటా ఉన్నాం, మంచి కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చి వాళ్ళని మంచిగా బతకాలని చెప్పేసి మంచి విద్యను అందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవైపేమో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఒక నాణ్యమైన విద్య ఇవ్వడం కోసం ప్రపంచంలో ఎక్కడ కూడా జరగనటువంటి ఒక నిర్ణయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది.